అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే చైతన్య గారు. నమస్తే మేడం. చైతన్య గారు, కొంతమందిని అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి అంతో ఇంతో షార్ట్స్ లాగా డ్రింక్ ఉంటే తప్ప వాళ్ళ బాడీ షివర్ అయిపోతూ ఉంటుంది, మైండ్ పనిచేయదు. అంతెందుకండి, టీ కాఫీ డెస్పరేట్గా అలవాటు ఉన్న వాళ్ళకు కూడా అదే పరిస్థితి. డెఫినెట్గా మైండ్ పనిచేయదు, ఏదో మిస్ అయిన ఫీలింగ్, డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అలా అవుతుంది? అదేమన్నా నరాల వీక్నెసా లేకపోతే ఏంటి? కొద్దిగా టెన్షన్ వచ్చినా కొందరికి ఇట్లా 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 అవుతాయి చేతులు. కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇట్లా 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 అవుతాయి చేతులు. అయితే కదా అవుతాయి. మళ్ళా కొందరికి ఎట్లుంటది అంటే, ఇప్పుడు పేషెంట్లు వచ్చి చెప్తారు, సార్ ఛాయ్ తాగేటప్పుడు ఏం కాదు, దోసగాళ్ళతోటి నిల్చొని ఛాయ్ తాగేటప్పుడు ఇట్లా ఇట్లా అవుతుంది కప్. ఓకే, ఓవర్ ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ అంటారు. యాంగ్జైటీ వల్ల అవుతుంది. వీటిని ట్రెమర్స్ అంటారు. కొందరికి షుగర్ వ్యాధి వల్ల అవుతుంది, కొందరికి థైరాయిడ్ వ్యాధి వల్ల కూడా అవుతుంది, కొందరికి నరాల్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అవుతుంది, కొందరికి డయాబెటిక్ న్యూరోపతి ఉండడం వల్ల అవుతుంది, కొందరికి బుర్రలో ప్రాబ్లం ఉండడం వల్ల అవుతుంది. కానీ కొందరికి మీరు చెప్పినట్టు తాగుడు అలవాటు ఉంటది కదా, ఆ తాగుడు అలవాటు ఉండడం వల్ల కూడా వాళ్ళకి అవుతుంది. ఇప్పుడు మీరు అంటారు దానికి దీనికి ఏం సంబంధం అనేసి మీకు డౌట్ వస్తుంది. అందరికీ ఏం అపోహ ఉంది అంటే, తాగుడుతోటి లివర్ పాడవుతుంది. అంతే కదా. తాగుడు చేయకుండా మనిషి బతకొచ్చా? బతకొచ్చు. లివర్ లేకుండా మనిషి బతకొచ్చా? బతకలేడు. అవునా కదా? ఓన్లీ లివర్ మాత్రమే కాదు, మళ్ళీ ప్రతి దాని మీద ఎఫెక్ట్ వేస్తుంది. అది ఒక ఎడిక్టివ్ డిజార్డర్. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు, పేషెంటే. మనకేం చెప్తున్నారు, మార్నింగ్ లేవంగానే 2 పెగ్గులు డ్రింక్ చేయాల్సిందే, డ్రింక్ చేయాలి, లేకపోతే బాత్రూమ్ వరకు కూడా పోనీకి రాదు. ఫుల్ బాటిల్ తాగితే కూడా ఏం కాదు, ఫిట్ ఉంటా, బండి నడుపుతా, కార్ నడుపుతా, అన్ని చేస్తా అని ఆ అపోహలో ఉంటారు. కానీ యాక్చువల్గా ఏంది నేను చెప్తా మీకు. ఫస్ట్ ఏమో బాడీ ఇంత డిమాండ్ చేస్తుంది, దాంతో వాళ్ళకు కొంచెం థ్రిల్ వస్తుంది, ఎక్కుతుంది, మంచిగా నష ఉంటుంది, అన్నీ ఉంటాయి. కొన్ని రోజుల్లో అయిపోతాయి. దాని తర్వాత బాడీ ఇంత డిమాండ్ చేస్తుంది, మళ్ళీ దాంతో థ్రిల్ ఉంటుంది, నష ఉంటుంది, అన్నీ ఉంటుంది, అయిపోతుంది. మళ్ళీ తాగినాక దాని తర్వాత అంతే తాగిన అనుకోండి, ఏంది ఏముంది, నీళ్ళు ఉంది అనుకుంటారు. మళ్ళా ఇంత 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 పెరుగుతూనే ఉంటుంది. దాని అర్థం ఏముంది అంటే, మీ లివర్ ఏమో డ్యామేజ్ అవుతుంది. దాని అర్థం ఇది కాదు మీకు పెద్ద కెపాసిటీ పెరుగుతుంది, శక్తి ఉంది, మీరు సూపర్ హ్యూమన్ అనేసి కాదు. మీ లివర్ డ్యామేజ్ అవుతుంది, మీ లివర్ మీకు సంకేతనం ఇస్తుంది. ఏం లేదు, ఫుల్ దమ్మున్న మనిషి కాదు, దమ్ము పోతుంది లోపల నుంచి. అది అక్కడ యాక్చువల్. మళ్ళా ఇట్లా అయ్యి అది ఇట్లా ఎడిక్టివ్ డిజార్డర్ లో మారిపోతుంది. ఎడిక్షన్ ఇదే కాదు, వేరే ఎడిక్షన్లకు కూడా వాళ్ళకు కూడా ఇట్లా ఇట్లా చేతులు అవడం అవుతుంది. ఒక పేషెంట్ అసలు తాగి ఉండే అలవాటు అట్లా లేని వాళ్ళకి కూడా, కొంతమందికి నార్మల్ పీపుల్ కి కూడా చూస్తూ ఉంటాం కదా, అన్ని విధాలుగా బాగుంటారు, బట్ వాళ్ళది ఎందుకో ఊరికి చేతులు కొంచెం వణుకుతాయి. అదే అందుకే చెప్పిన, టెన్షన్ వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు వణుకుతాయి కదా, నార్మల్ టైంలో కూడా వాళ్ళకి అట్లనే. అవును, అది బికాస్ ఆఫ్ యాంగ్జైటీ ఉండొచ్చు, లేదంటే వేరే రోగం కూడా ఉండొచ్చు అండర్లైన్. ఇట్లా తాగడం తోటి పేషెంట్ కి షుగర్ వచ్చింది, లివర్ సగం పోయింది, మళ్ళా దాని తర్వాత ఇంకా తాగితే ఇంకా నెక్స్ట్ సిర్రోసిస్ ఆ పేషెంట్ కి. ఇంత తాగినాక కూడా ఇంకా సిర్రోసిస్ ఎట్లా రాలేదని నేను పరేషాన్ అయినా. ఓకే, అప్పుడు చైతన్ గారు, ఇప్పుడు లివర్ మంచిగా చేయొచ్చా? ఇప్పుడు తాగడం మానిపించొచ్చేమో బహుశా హోమియోపతితో, బట్ సగం లివర్ అయితే డ్యామేజ్ అయింది అని అన్నారు కదా, మరి దాన్ని బాగు చేయొచ్చా, లేకపోతే ఇంకా పాడవకుండా కాపాడుకోవచ్చా? తాగుడు వదిలేస్తే లివర్ కూడా మంచిగా అవుతుంది, మీ కుటుంబం కూడా మంచిగా అవుతుంది. అవునా కాదా? అయితే ఫస్ట్ మీరు ఆ తాగుడు బంద్ చేయండి, దాంతోపాటు హోమియోపతి మందులు వాడండి. ఈ పేషెంట్కి డయాబెటిక్ న్యూరోపతి అయిపోయింది, ఎట్లానే కాళ్ళలో స్పర్శ ఉంటలేదు. మళ్ళీ ఏమంటుండ్రు, గోర్లు కట్ చేసుకుంటారు కదా, ఒకసారి ఎక్కువ కట్ అయిపోయిందంట. ఒకసారి ఎక్కువ కట్ అయిపోవడం వల్ల రక్తం వస్తుంది కదా, నొప్పి గిప్పి ఏం లేదు, అంటే స్పర్శ కూడా ఉంటలేదు కాళ్ళల్లో. మళ్ళా ఇట్లా నడుస్తుంటే కూడా మొత్తం బాడీ ఇట్లా షేకింగ్ అవుతుంది, బాడీ అంతా. అయితే మందులు ఇచ్చినాక ఆ ఎడిక్టివ్ డిజార్డర్ కూడా పోయింది, ఇది బంద్ అయిపోయింది ఆటోమేటిక్. 5 నెలలు పడింది కానీ మొత్తం బంద్ అయిపోయింది. ఇప్పుడు అది చూస్తే, ఆ వాసన చూస్తే కూడా ఆయనకు పడతలేదు. మళ్ళీ షుగర్ వ్యాధి కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తగ్గింది, నరాలు కూడా మంచిగా అయినాయి. అట్లా ముఖ్యంగా చాలా కుటుంబాలు
డ్రింకింగ్కి ఎడిక్ట్ అయిన వాళ్ళతో చాలా సఫర్ అవుతూ ఉన్నారు. మీలో మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్కో అక్కలకో చెల్లెళ్ళకో వాళ్ళ కుటుంబాలని ఇండైరెక్ట్గా కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి. అంతే కదా చైతన్య గారు? సో వీళ్ళకి బేసికల్గా ఏమైనా హోమ్ రెమెడీ కూడా సజెస్ట్ చేస్తారా? ఎందుకంటే వెంటనే వినరు కదా చైతన్య గారు వాళ్ళు కూడా. అయితే ఇట్లా ఇంత ప్రాబ్లం అయింది, నరాలు డ్యామేజ్ అయినాయి, షుగర్ వ్యాధి వచ్చింది, తాగడం బంద్ అయితే లేదు అంటే మీరు ఏం చేయాలంటే మీరు రోజు గ్రీన్ కాఫీ తాగాలి. గ్రీన్ కాఫీ, గ్రీన్ టీ విన్నారు కదా, వైట్ టీ కూడా విన్నారు కదా, జిన్సెంగ్ టీ కూడా విన్నారు అన్ని కదా, ఫేమస్ చేసేసారు మీరు. అట్లా గ్రీన్ కాఫీ కూడా వస్తుంది. ఇదేంటో ఇది ఏంది అంటే రోస్ట్ ఎక్కువ చేస్తే నల్లగా తయారవుతుంది కాఫీ బీన్. ఇది ఎక్కువ రోస్ట్ చెయ్యరు, డ్రై చేస్తారు. దీంట్లో అపారమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అంత యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి ఉంది కదా ఈ పేషెంట్ కి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంది, తగ్గడానికి హెల్ప్ అవుతుంది. తగ్గడానికి హెల్ప్ చేసుకుంటా ఈ పేషెంట్ కి నరాల్లో ఏదైతే మైలిన్ షీట్లు డ్యామేజ్ అయినాయి కదా, అవి ఎందుకైనాయి? ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల, ఆల్కహాల్ వల్ల అవి ఇంకా డ్యామేజ్ జర తక్కువ చేయడానికి, అవ్వకుండా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది జరా బలం నరాల్లో పెరుగుతుంది. రోజుకి ఒక కప్పు తాగాలి ఎనీ టైం. మళ్ళా దాని తర్వాత ఒక మెడిసిన్ కూడా చెప్తాను మీకు. సిల్వర్ ఈజ్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేసి చెప్తారు. సిల్వర్ ఇప్పుడు 4 లక్షల రూపాయలకి పోయింది. అయితే ఏందంటే సిల్వర్ వైర్లు తయారు చేసిండ్రు అనుకోండి, కరెంట్ దాంట్లో మంచిగా పోతుంది. కానీ సిల్వర్ తక్కువ ఉంది లోకంలో. సిల్వర్ తోటి హోమియోపతిలో ఒక మందు తయారు చేస్తారు. సిల్వర్ తోటి హోమియోపతిలో ఒక మందు తయారు చేస్తారు. ఆ మందు పేరు వచ్చేసి ఆర్జెంటమ్ మెటాలికం. ఆర్జెంటమ్ మెటాలికం మనకు నరాలు రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మనం ప్రకృతిని బట్టి ఆ పేషెంట్ కి సెట్ అయి ఇస్తే ఆ పేషెంట్ కి పూర్తిగా మంచిగా అవుతుంది. కానీ ప్రకృతికి సెట్ అవ్వలేదు అనుకోండి, ఏమైతుంది? సైడ్ ఎఫెక్ట్ ఏం కాదు, ఏం కాదు. కానీ ఉన్న లక్షణాలకు కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది. 0/3 పొటెన్సీ ఆర్జెంటమ్ మెటాలికం. పొద్దుగాల 10 గోళీలు, పొద్దుమికి 10 గోళీలు, మధ్యాహ్నం 10 గోళీలు రోజు వేసుకోండి. మీకు కొంచెం స్పర్శ, తిమ్మిరి, మంట, చక్కెరు, నడవడానికి రాకపోవడం, షేకింగ్, ఇవన్నిట్లో కొద్దిగా మీకు చేంజ్ కనిపిస్తుంది. అట్లా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.